మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిడ్ల మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీ మూత్రంలో నురగ వస్తూ ఉంటే దేనికి సంకేతం, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఈ మొత్తం సమాచారాన్ని, ఈ ముఖ్యాంశాలని తెలుసుకుందాం. సాధారణంగా మనం మూత్ర విసర్జన చేసేటప్పుడు దాని రంగు లేదా వాసనని పెద్దగా పట్టించుకోం. కానీ మూత్రంలో వచ్చేటటువంటి నురుగు అనేది మీ శరీరంలో ఉండేటువంటి అంతర్గత అవయవాల పనితీరుని ప్రతిబింబించే ఒక అద్దం లాంటిది. ఒకవేళ మూత్ర విసర్జన తర్వాత కమోడ్లో ఏర్పడినటువంటి ఆ నురుగు 5 నుంచి 10 నిమిషాల వరకు అలాగే ఉందనుకోండి, అది మీ మూత్రపిండాలు తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాయని చెప్పడానికి ఒక బలమైన ఆధారం. పూర్వం బయట ఖాళీ ప్రదేశాలలో మూత్ర విసర్జన చేసేటప్పుడు దాని రంగు లేదా నురగని గమనించడం కష్టంగా ఉండేది. అయినప్పటికీ కూడా అది కూడా కొంత క్లూనిచ్చేది. కానీ ఇప్పుడు ఈ ఆధునిక మరుగుదొడ్లు అంటే కమోడ్లు వాడకం వల్ల మూత్రంలో ఉండేటువంటి మార్పుల్ని సులభంగా గుర్తించేటువంటి అవకాశం ఉంది. మూత్ర విసర్జన తర్వాత ఫ్లష్ చేయకుండా కాసేపు గమనిస్తే అందులో వచ్చేటువంటి బుడగలు లేదా నురుగు మన ఆరోగ్య స్థితిని వెల్లడిస్తాయి. ఇది కేవలం ఏదో బాహ్య మార్పు మాత్రమే కాదు, లోపల జరుగుతున్న జీవక్రియల తాలూకు ప్రతిరూపం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా మూత్రంలో ఇలాంటి ఈ మార్పులు అనేవి ఆ ప్రమేహం, దీన్ని మధుమేహాన్ని ఇంకా స్పెసిఫిక్గా అంటారు, లేదా మూత్రవాహ స్రోతస్సు అంటే యూరినరీ సిస్టమ్ లోపల ఉండేటువంటి దోషాల వల్ల జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో ఉండేటువంటి ఓజస్సు లేదా ఈ ప్రోటీన్ లాంటి శక్తివంతమైనటువంటి మూలకాలు మూత్రం ద్వారా బయటకు పోవటాన్ని అశుభ సూచకంగా పరిగణిస్తారు. మూత్రపిండాల వడపోత ప్రక్రియలో లోపం ఏర్పడటమే దీనికి ప్రధాన కారణం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనం 1 by 1 తెలుసుకుందాం. మూత్రంలో నురుగు రావడానికి గల శాస్త్రీయ కారణాలు ఏమిటి? ముందు ఇది తెలుసుకోవాలి. ఆయుర్వేదం సంక్షేపత క్రియాయోగో నిదానశిచ వర్జనం ఉంటుంది, అంటే కాజు ఓరియంటెడ్ అప్రోచ్. సాధారణంగా మూత్ర విసర్జన చేసే వేగానికి కొన్ని బుడగలు రావటం అనేది సహజం. అయితే ఈ బుడగలు 1 లేదా 2 నిమిషాల్లోనే నీటిలో కలిసిపోవాలి. అలా కాకుండా 10 నిమిషాల పాటు ఆ నురుగు అలాగే పేరుకుపోయి ఉంటే దాన్ని వైద్య పరిభాషలో ప్రోటీనూరియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. మన రక్తం లోపల ఉండేటువంటి మాంసకృత్తులు అంటే ప్రోటీన్లు మూత్రపిండాల ద్వారా వడపోతకి గురైనప్పుడు కిడ్నీలు వాటిని తిరిగి రక్తంలోకి పంపిస్తూ ఉంటాయి. కానీ కిడ్నీలు దెబ్బతిన్నాయనుకోండి, ఈ ప్రోటీన్లు మూత్రం ద్వారా బయటికి విసర్జింపబడతాయి. ఈ ప్రోటీన్ అనేది గాలిని పట్టి ఉంచేటటువంటి స్వభావం కలిగి ఉంటుంది. అందుకే ఇది మూత్రంలో నురగని పెంచుతుంది. కిడ్నీ వ్యాధులు అలాగే దీర్ఘకాలపు సమస్యలు, వీటి గురించి ప్రధానంగా ఈ సందర్భంగా మనం డిస్కస్ చేసుకోవాలి. మూత్రపిండాల వ్యాధి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది నిశ్శబ్దంగా వచ్చేటటువంటి ముప్పు. కిడ్నీ లోపల ఉండేటువంటి వడపోత కేంద్రాలు దెబ్బతిన్నప్పుడు అవి ప్రోటీన్లన్నీ ఆపలేవు. దీనివల్ల మూత్రం చిక్కగా మారి నురుగు అనేది వస్తుంది. రోజుకి సుమారుగా 150 మిల్లీగ్రాముల ప్రోటీన్ మూత్రం ద్వారా వెళ్ళటం మామూలుగా సాధారణమే. అయినా అంతకు మించి విసర్జన కావడం ప్రమాదకరం. అలా జరగటం వల్ల రక్తంలో ఈ ప్రోటీన్ స్థాయిలు తగ్గిపోయి శరీరంలో వాపులు రావటం, అలసట కలగటం ఇలాంటివి జరుగుతాయి అనుబంధ లక్షణాలుగా. ఇది కిడ్నీలు భౌతికంగా దెబ్బతిన్నాయి అని చెప్పడానికి ఒక ప్రాథమిక సంకేతం. షుగర్ వ్యాధి అలాగే అధిక రక్తపోటు తాలూకు ప్రభావం కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. మధుమేహం అంటే డయాబెటీస్ సరిగ్గా అదుపులో లేనప్పుడు రక్తం లోపల ఉండేటువంటి చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ చక్కెర మూత్రాన్ని చిక్కగా జిగురుగా మారుస్తుంది. పూర్వకాలంలో మూత్ర పరీక్షలు అందుబాటులో లేనప్పుడు మూత్రం ఎంత జిగురుగా ఉంది, అలాగే ఆ బుడగలు ఎంతసేపు ఉన్నాయి అనే అంశాల ఆధారంగానే షుగర్ వ్యాధిని గుర్తించడం జరిగేది. ఆయుర్వేదంలో దీన్ని తైలబిందు పరీక్ష అనే పరీక్షతోటి ప్రత్యేకంగా గుర్తించేవాళ్ళం. అదేవిధంగా అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్, దీనివల్ల ఈ కిడ్నీల మీద ఒత్తిడి పెరిగి అవి ఆ ప్రోటీన్లను విసర్జిస్తాయి. ఈ 2 పరిస్థితులు కూడా మూత్రంలో నురుగు రావడానికి ప్రధాన కారణాల కింద ఉంటాయి. డీహైడ్రేషన్ అలాగే ఇతర సహజ కారణాల గురించి కూడా మనం చెప్పుకోవాలి. కొన్నిసార్లు కిడ్నీ సమస్య లేకపోయినా నురుగు రావచ్చు. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు అంటే డీహైడ్రేషన్ ఉన్నప్పుడు మూత్రం చాలా చిక్కగా మారుతుంది. తక్కువ నీరు తాగటం వల్ల మూత్రంలో ఉండేటువంటి వ్యర్థాల సాంద్రత పెరిగి నురుగు అనేది వస్తుంది. అలాగే అధిక మాంసకృతుల ఆహారం అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకున్నప్పుడు లేదా తీవ్రమైన మానసిక ఒత్తిడికి అంటే స్ట్రెస్కి గురైనప్పుడు విడుదలయ్యేటటువంటి హార్మోన్ వల్ల ఇలాగా నురగ రావచ్చు. శారీరక కలయిక తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత మూత్ర విసర్జన చేసేటప్పుడు జననేంద్రియాల నుంచి వచ్చేటటువంటి ఆ జిగురు పదార్థాల వల్ల కూడా నురగ రావడం అనేది సహజం. ఇది తాత్కాలికం కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు.
సరే, మరి ఈ కిడ్నీల ఆరోగ్యాన్ని రక్షించుకునే మార్గాలు ఏమిటి? ఇది తెలుసుకుందాం. మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి కనీసం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగటం అనేది చాలా ముఖ్యం. దీనివల్ల మూత్రం పలచబడి వ్యర్థాలు సులభంగా బయటికి వెళ్ళిపోతాయి. సాయంత్రం పూట ఉడికించిన ఆహారానికి బదులుగా ఇంకా మీరు కావాలనుకుంటే వాటి ఒరిజినల్ కలర్స్ కనపడేటట్టుగా తాజా పండ్లు, సలాడ్స్, తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కిడ్నీలకు మీకు అవసరమైన ఖనిజాలు అందుతాయి, లోడ్ ఉండదు. ఒకవేళ మీకు ప్రోటీన్ లాస్ ఉన్నట్టుగా నిర్ధారణ అయిందనుకోండి, అప్పుడు ఆహారంలో ఉప్పును పూర్తిగా తగ్గించడం లేదా మానేయటం చేయాలి. అప్పుడు తిరిగి కిడ్నీని కోలుకునే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిలో ఏమైనా డిలే ఉంటే అప్పుడు ఆయుర్వేద మిశ్రమాలు, అలాగే ఫార్ములేషన్స్, ఔషధాలు మీకు అవసరం అవుతాయి. ముందుగా ఇంట్లోనే తయారు చేసుకోదగిన కొన్ని ఆయుర్వేద మూలికా మిశ్రమాలని మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది పునర్నవ గోక్షర కషాయం. ఈ మిశ్రమం తయారీకి తెల్ల గలిజేరు, దీన్నే పునర్నవ అంటారు, దీన్ని వేరు పొడి, అలాగే పల్లేరు, దీన్నే గోక్షుర అంటారు. ఈ పల్లేరుకాయల చూర్ణం సమాన మోతాదులో తీసుకోవాలి. 1 గ్లాసు నీళ్ళకి 1 టీ స్పూన్ ఈ మిశ్రమాన్ని వేసి నీరు సగం అయ్యే వరకు బాగా మరిగించి కషాయంలాగా తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని వడపోసుకొని ప్రతిరోజు ఉదయం పరిగడుపున తీసుకోవటం వల్ల మూత్రపిండాల్లో ఉండే ఆ ఇన్ఫ్లమేషన్, ఆ వాపు తగ్గుతుంది. ఇంకా వడపోత సామర్థ్యం పెరుగుతుంది. ఇది సహజసిద్ధమైనటువంటి ఒక మూత్ర విసర్జకారిగా, ఒక డయూటిక్ లాగా పనిచేసి శరీరంలో ఉండేటువంటి విషతుల్యాలను బయటికి పంపి మూత్రంలో నురుగుని నివారిస్తుంది. ధనియాలు, జీలకర్ర పానీయం కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. 2 టీ స్పూన్ల ధనియాలు అంటే కొరియాండర్ సీడ్స్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్రని 1 లీటర్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని మరిగించి చల్లార్చుకొని రోజంతా కొద్దిగా సిప్ చేస్తూ తాగుతుండాలి. ఈ పానీయం మూత్రనాళం లోపల ఉండేటువంటి మంటను తగ్గించడంతో పాటుగా రక్తపోటుని కంట్రోల్లో ఉంచుతుంది. ఇది కిడ్నీలపైన ఒత్తిడిని తగ్గించి ఆ మూత్రం స్పష్టంగా నురుగు లేకుండా వచ్చేలాగా చేస్తుంది. ఉసిరి, పసుపు మిశ్రమం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎండిన ఉసిరి అంటే ఆమ్లా చూర్ణం, అలాగే పసుపు సమాన భాగాలుగా కలిపి ఉంచుకోవాలి. ఈ మిశ్రమాన్ని 1/2 టీ స్పూన్ మోతాదుగా ప్రతిరోజు కూడా 2 సార్లు భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలి. ఆయుర్వేదంలో దీన్ని నిశామ్లకి అని పిలుస్తాం. ఇది ముఖ్యంగా మధుమేహం, దాని అనుబంధ సమస్యలు, మూత్రంలో వచ్చే జిగురు, నురుగ, ఇలాంటి నురగను కూడా ఇది అరికడుతుంది. ఇది ఆ కిడ్నీల తాలూకు ఆ కణాలని ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటారు, దాని నుంచి రక్షిస్తుంది. ఇక శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా అవసరాన్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ని. ఇలాంటి వాటిలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది చంద్రప్రభావటి గురించి. ఇది ఆ మూత్ర వ్యవస్థను పరిపుష్టం చేస్తుంది. మూత్ర వ్యవస్థకి సంబంధించినటువంటి వ్యాధులలో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఔషధం. దీంట్లో శిలాజిత్తు, గుగ్గులు, అలాగే కర్పూరం, వీటితో పాటుగా అనేక అంశాలు కూడా ఉంటాయి. సాధారణంగా 1 నుంచి 2 మాత్రల్ని రోజుకి 2 సార్లు పాలు లేదా గోరువెచ్చని నీళ్లతోటి అనుపానంగా తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది మూత్రపిండాల బలహీనతను పోగొట్టి ప్రోటీన్ నష్టాన్ని అంటే ప్రోటీనూరియాని అరికడుతుంది. మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్ని తగ్గించడానికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఆ సమస్య తీవ్రతను బట్టి నిర్ణీత కాలం పాటు అడ్వైజ్ చేస్తూ ఉంటాం. గోక్షరాది గుగ్గులు గురించి కూడా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. పల్లేరు అంటే గోక్షర ప్రధాన మూలికగా ఉండే ఈ ఔషధం కిడ్నీలో ఉండే రాళ్లను కరిగించడానికి, అలాగే మూత్ర విసర్జన సాఫీగా జరగడానికి దోహదపడుతుంది. దీన్ని 2 మాత్రల చొప్పున రోజుకి 2 లేదా 3 సార్లు పునర్నవాసవం లేదా నీళ్లతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది మూత్రపిండాల్లో ఉండేటువంటి వడపోత విభాగాల్ని అంటే నెఫ్రాన్స్ని బలోపేతం చేసి రక్తాన్ని సమర్థవంతంగా శుద్ధి చేస్తుంది. పునర్నవాసం అనేది కూడా ఈ సందర్భంగా చెప్పుకోదగిన ఒక మంచి మందు. ఇది ఒక ద్రవరూప ఆయుర్వేద ఔషధం. ఇది శరీరంలో అదనపు నీటిని అంటే ఎడిమాని బయటికి పంపడానికి సహాయపడుతుంది. కిడ్నీల పనితీరు మందగించినప్పుడు కాళ్ళల్లో వచ్చే వాపుని ఇది సమర్థవంతంగా తగ్గిస్తుంది. దీన్ని 15 to 25 ml మోతాదుగా అంతే పరిమాణంలో నీటిని కలిపి భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది కాలేయం అంటే లివరు, అలాగే కిడ్నీలు అంటే వృక్కలు అంటారు కదా, వీటి ఆరోగ్యాన్ని ఏకకాలంలో మెరుగుపరుస్తుంది. వృక్క దోషహారవట్టి అనేది కూడా స్పెసిఫిక్గా మేము ప్రిస్క్రైబ్ చేసే ఒక మెడిసిన్. పేరులో ఉన్నట్టుగా ఇది ఆ కిడ్నీలకు సంబంధించినటువంటి దోషాలను హరిస్తుంది. ఇది మూత్రంలో ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రోటీన్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇంకా కిడ్నీ ఫెయిల్యూర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దీన్ని వైద్య పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. దీన్ని అవసరాన్ని సందర్భాన్ని బట్టి 1 లేదా 2 మాత్రలు నీళ్లతోటి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం.
ఇది కిడ్నీల ఆ సహజ నిర్మాణాన్ని రక్షిస్తూ వాటి ఆయుష్ని పెంచుతుంది. చివరిగా ఒక ముఖ్యమైన మాటని మీకు మనవి చేయాలి. మీ మూత్రం అనేది కేవలం శరీర వ్యర్థం కాదు, అది మీ ఆరోగ్యం గురించి చెప్పేటటువంటి ఒక నివేదిక. మూత్రంలో విపరీతమైన నురగ రావటం, ఇది ఎక్కువసేపు అలాగే ఉండటం అనేవి కిడ్నీలు దెబ్బతింటున్నాయి అని చెప్పడానికి ఒక ప్రాథమిక హెచ్చరిక సంకేతం. తగినంత నీళ్లు తాగటం, సరైన ఆహార నియమాలు పాటించడంతో పాటుగా ఆయుర్వేద చికిత్సల ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఏదైనా మార్పును గమనించినప్పుడు కాలయాపన చేయకుండా వెంటనే అప్రమత్తం అవటం ముఖ్యం. జీవన శైలిలో చేసేటటువంటి చిన్నపాటి మార్పులు మన శరీరంలో ఉండేటువంటి ప్రధాన అవయవాన్ని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆధునిక వైద్య పరీక్షలతో పాటుగా సహజ సిద్ధమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవటం వల్ల ఈ కిడ్నీ వైఫల్యం లాంటి ప్రాణాంతక సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్యం ఎప్పుడు మీ చేతుల్లోనే ఉంటుంది. మూత్రంలో ఉండేటువంటి మార్పులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.